హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది. బట్ ఒక స్మాల్ ఇష్యూ వల్ల ఈరోజు నేను లైవ్లో జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే, బట్ ఏంటి అంటే ఈరోజు మనకు సెన్సెక్స్లో మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక మంచి మూవ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ జోన్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అవుతుంటే మనం పీ ట్రేడ్స్ చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాము. ఓకే, సో ఈ జోన్ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఇక్కడ సి ట్రేడ్స్ చేసుకోవాలని మనం నిన్న మాట్లాడుకున్నాం అన్నమాట. ఓకే, సో బట్ ఏంటి అంటే మార్కెట్ ఈరోజు మనకు పీ ట్రేడ్ చేసుకునే జోన్లోకి వెళ్ళలేదు. సో అందుకని మనం ఈ ఏరియాస్లో ఎక్కడ పీ ట్రేడ్స్ చేసుకునే అవకాశం రాలేదు. బట్ మార్కెట్ ఏంటి అంటే మనం డైలీ 3 లెవెల్స్ చెప్పుకుంటాం కదా. సో ఇది జోన్ ఏగా మాట్లాడుకుంటాం అండ్ ఇది జోన్ బీగా మనం మాట్లాడుకుంటాం. సో మార్కెట్ మనకు ఓపెనింగ్ జోన్ బీలో ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మన అండర్స్టాండింగ్ ఏంటి అంటే, సో జోన్ బీలో మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఈ లోయర్ లెవెల్స్కి వచ్చి సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సీ ట్రేడ్ ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది దీని ఇండికేషన్ అనమాట. ఓకే, సో మనం ఈ లెవెల్స్ ఈరోజే కాదు, మనం డైలీ ఇస్తాం. సో ఈ లెవెల్స్ మీద మీరు అవగాహన ఉంటే మీరు చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ మార్కెట్ ఈరోజు ఏం చేసింది, మార్కెట్ బిహేవియర్ని చూస్తే సో జోన్ బీలో మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఈ క్యాండిలే మన కన్ఫర్మేషన్ అనమాట. ఏమని, సో మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి. సో అక్కడ మనం ఏం చేస్తామంటే ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఓకే మార్కెట్ మనకు ఈ జోన్ బీలో ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కే వస్తుంది అనేది మన కన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కానీ ఈ బేసిక్ లాజిక్ కానీ మీకు అర్థమై ఉంటే మీరు సెన్సెక్స్లో ఈరోజు మన ఇంపార్టెంట్ వాల్యూ వచ్చేసరికి 255 అనమాట. ఓకే, సో 255 ఏదైతే ఉందో ఇది మన వాల్యూ. సో ఈ వాల్యూ బ్రేక్అవుట్ అవుతున్న మీరు ట్రేడ్ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ యొక్క ఇంపార్టెన్స్ విత్ ఇన్ 4 క్యాండిల్స్లో 1 2 3 4 5 విత్ ఇన్ 5 క్యాండిల్స్లో ఏమైంది, 200 పాయింట్స్ వేసింది. 200 పాయింట్స్ 5 క్యాండిల్స్. ఓకే, సో 5 క్యాండిల్స్ అంటే ఎంత, 25 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 200 పాయింట్స్ 25 మినిట్స్లో అంటే ఎప్పటికీ అయిపోద్ది మన ట్రేడ్, బిఫోర్ 10 o'clock మనకు ఫినిష్ అయిపోద్ది అనమాట. ఓకే, సెన్సెక్స్లో అంత మంచి ఆపర్చునిటీ మనకు మార్కెట్ అనేది ఎన్నిసార్లు ఇచ్చింది, 1 2 2 ఆపర్చునిటీలు ఇచ్చింది. 2 టైమ్స్ కూడా మార్కెట్ వెరీ గుడ్గా రీచ్ అయింది అనమాట. ఓకే, సో మన కాన్సెప్ట్ మీకు అర్థమైతే, మన టైప్ ఆఫ్ లెర్నింగ్ మీకు అర్థమైతే ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి మూవ్ని మీరు క్యాప్చర్ చేసి ఉంటారనమాట. ఓకే, సో ఒకవేళ మన కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఓకే, సో మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఇది వచ్చేసరికి నా నెంబర్, దీనికి రీచ్ అవుట్ అవ్వండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే మీరు వెరీ గుడ్గా ఈరోజు మార్కెట్లో ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, 200 పాయింట్స్ అంటే అర్థం చేసుకోండి, 25 మినిట్స్లో 5 క్యాండిల్స్లో మనం ట్రేడ్ అయిపోయింది అనమాట. సో ఇట్లాగా మనం ఒక ప్రాపర్ ప్రొసీజర్లో మనం మార్కెట్ని అర్థం చేసుకుంటే వెరీ గుడ్గా మనం మార్కెట్లో గుడ్ రివార్డ్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెన్సెక్స్లో చేసింది. ఓకే, సో మనకు రేపు మార్కెట్ ఎలా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇవి కూడా తీసేస్తాను. సో రేపటికి మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మార్కెట్ జోన్ బీలో ఉంది. సో మార్కెట్ జోన్ ఏలో ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా మార్కెట్ ఈ జోన్స్ దగ్గర రెసిస్టెన్స్ మనకుంది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాదు, ఇక్కడ పొటెన్షియల్ సెల్లర్స్ ఉంటారు, వాళ్ళు మార్కెట్ ఎలా అయినా డౌన్ సైడ్కి తీసుకొని రావాలని ట్రై చేస్తారనమాట. ఒకవేళ పొటెన్షియల్ సెల్లర్స్ని కూడా బయర్స్ కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ బుల్లిష్ అండ్ ట్రెండీగా అబోవ్ లెవెల్స్లో ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. లేదు మార్కెట్ అనేది ప్రజెంట్ జోన్ బీలో ఉంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయితే ప్రాపర్ సపోర్ట్ వచ్చి 25,770 అరౌండ్ ఉందన్నమాట. ఇక్కడ ప్రాపర్ సపోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి బయర్స్ జాయిన్ అవుతారు
పొటెన్షియల్ బయర్స్ జోన్ ఇది. ఇక్కడ నుంచి బయర్స్ జాయిన్ అయితే వాళ్ళు కూడా వెరీ గుడ్ మూవ్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చే బయర్స్ని ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఆపలేకపోతే ఓకే, సెల్లర్స్ అగ్రెసివ్గా సేల్ చేస్తారు. డౌన్ సైడ్ మార్కెట్ అనేది మనకు బేరిష్ అండ్ ట్రెండీగా ఉండడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఓకే, దిస్ ఈజ్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ థియరీ. సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా చూస్తున్నాం కదా. సో ఇవన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి పొటెన్షియల్ సెల్లింగ్ లెవెల్, బయింగ్ లెవెల్. ఓకే, సో ఇది వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్గా ఈ మిడిల్ లెవెల్ యాక్ట్ అవుతుంది అనమాట. అర్థం చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి. ఓకే, పర్సనల్గా నాతో మాట్లాడాలంటే ఇది నా వాట్సాప్ నెంబర్. ఓకే, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇస్తాను, తెలుసుకోండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.